ఇవన్నీ చూస్తున్న బాబాను విమర్శించే వారికి కడుపు మంట కలిపి విమర్శిస్తూ ఒక విమర్శకుడు వ్యంగ్యంగా వెటకారంగా ఒక వీడియోను చేయడం మహాపాతకాలు చుట్టుకుంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులు నేను ఏం చెప్తున్నానంటే టీవీ ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు విన్నప్పుడు నా గొప్పతనం కాదు, సాయిబాబా గొప్పతనము. ఉపనిషత్తుల సారాన్ని ప్రపంచానికి అందించిన మహనీయులు ఆచార్య. వారికి వేదం తెలియకుండానే, సంస్కృతం రాకుండానే, ఆయన ఏమీ రచించకుండా లేని వేదాన్ని మేము ఈరోజు దేవుడి గదిలో పెట్టి బాబా వారికి ఉన్న దైవత్వంలో ఒకటో వంతైన దైవ కామెంట్లు పెడుతూ ఉంటారు చూడండి. ఒక 100 మందో 200 మందో వాళ్ళని చూసి నా వెనకాల చాలా మంది ఉన్నారని వీళ్ళు రెచ్చిపోతూ బాబా వారిపై కొంతమంది విమర్శలు చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. బాబా వారిపై వస్తున్న ఆ విమర్శలకు స్పందిస్తూ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ విమర్శ చేసేవారు అడుగుతున్న అనేక ప్రశ్నలు, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తానంటూ మరి వారు అడుగుతున్న ప్రశ్నలు 100 ప్రశ్నలుగా తయారు చేసి ఒక గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. 11 గ్రంథాల ఆవిష్కరణ జరిగిందండి. తెలుగులో, హిందీ, ఆంగ్లము, తమిళము, అస్సామీ, బెంగాలీ, మలయాళము, మరాఠీ, కొంకిణి, కన్నడ, ఒడియా ఈ 11 భాషలలో 11 గ్రంథాలు విడుదల జరిగాయండి. చూశారు కదండి, 11 భాషలలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ గ్రంథంలో ఈ విమర్శ చేసేవారు అడుగుతున్న 100 ప్రశ్నలు ఉంటాయి. మరి ఆ 100 ప్రశ్నలకు సమాధానంగా మరొక గ్రంథాన్ని జూన్ 14వ తారీఖున షిరిడీలో ఆవిష్కరించడం జరుగుతుందని రమణానంద మహర్షి వారు తెలియజేశారు. ఇవన్నీ చూస్తున్న బాబాను విమర్శించే వారికి కడుపు మంట స్టార్ట్ అయింది. వెంటనే రమణానంద మహర్షి వారిని, బాబాని ఇద్దరినీ కలిపి విమర్శిస్తూ ఒక విమర్శకుడు వ్యంగ్యంగా వెటకారంగా ఒక వీడియోను చేయటం జరిగింది. మరి రమణానంద మహర్షి వారిని విమర్శించడం ఇదే మొదటిసారా అంటే కాదు. ఇతను చాలాసార్లు వారిని విమర్శిస్తూ వీడియోలు చేశాడు. ఇతనే కాదు, కొన్ని టీవీ ఛానల్స్ వారు కూడా రమణానంద మహర్షి వారు రామాయణం గురించి, హనుమంతుడి గురించి ఒకటి మాట్లాడితే ఇంకొక రకంగా వక్రీకరించి చిన్న చిన్న క్లిప్పింగ్స్ వేసి చర్చలు పెట్టి రచ్చరచ్చ చేశారు. మరి దానికి సమాధానం చెప్తూ రమణానంద మహర్షి వారు ఒక వీడియో చేయడం జరిగింది. కానీ దానిని ఎవ్వరూ చూపించలేదు, దానిని ఎవ్వరూ ప్రచారం చేయలేదు. అలా ఉంటుంది ఈ లోకం తీరు. మరి ఎందుకు రమణానంద మహర్షి వారి శిష్యులమైన మేమెవరము కూడా స్పందించకుండా సైలెంట్గా ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటో మీరే చూడండి. సోషల్ మీడియాలో ఎవరు ఏం మాట్లాడినా, ఎలాంటి విమర్శలు చేసినా, పీఠం గురించి కానీ, నా గురించి కానీ, ఎవరి గురించి కానీ విమర్శలు చేసినా అసలు మీరు స్పందించవద్దు. డోంట్ గివ్ ఎనీ ఆన్సర్. మౌనంగా ఉండండి. వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు. మనం చేసిన తప్పు కాదు అనుకున్నప్పుడు ఆ శిక్ష అనేది భగవంతుడే ఇస్తాడు. ఎందుకు? దూషణ ఎవడైతే చేస్తాడో శిక్షించబడతాడు, తప్పు ఎవడైతే చేస్తాడో పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి భక్తులు నేను ఏం చెప్తున్నానంటే టీవీ ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు విన్నప్పుడు ఉపేక్షించండి, సహనంతో ఉండండి, భగవంతుని వదిలేయండి. చూశారు కదండి, ఇప్పుడు కూడా బాబా వారిని విమర్శిస్తూ ఉంటే ఆ దేవుడే చూసుకుంటాడులే అని చాలా రోజులు వదిలేశారు. కానీ వీరు బాగా శృతిమించిపోవడంతో రమణానంద మహర్షి వారు స్పందించడం జరిగింది. ముందుగా రమణానంద మహర్షి వారు బాబా వారి గురించి ఏమన్నారు, దానికి ఈ విమర్శకుడు ఏ విధంగా వెటకారంగా మాట్లాడాడు చూడండి. వేద శాస్త్రానుసారము శివుడిని మించిన దైవము లేడు, శివుడితో సమానమైన దేవుడు లేడు అన్నది పరమసత్యం. అదేవిధంగా 4 యుగాలు గాలించిన, ముల్లోకాలు వెదకిన షిరిడీ సాయితో సమానమైన గురువు గాని లేడు, షిరిడీ సాయిని మించిన గురువు లేనే లేడు అన్నది పరమసత్యం. చూడండి, చతుర్వేద సంహిత అంటే ఏమిటిది? 4 వేదాల సంహిత. అది మొత్తం 20,350 మంత్రాలు. మరి కరోనా సమయంలోన నాకు టైం దొరికింది కాబట్టి 4 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి అదే ధ్యాసతో, అదే తపస్సుతో నేను పరిష్కృతం చేశాను. 60,000 తప్పులు బయటపెట్టాను. దీర్ఘస్వర సహితంగా
చరిత్రలో ఎవడు చేయనటువంటి వేదాలకు దీర్ఘస్వర సహితంగా ఆ కార్యక్రమాన్ని చేశాను. మరి నేను అంటున్న అధిపతుల్లో ఎవడైనా సరే చతుర్వేద సంహితను పరిష్కృతం చేశాడా? 60,000 తప్పులను నాలాగా ఎవడైనా చూపించాడా? ఉదాత్త అనుదాత్త స్వరితములతో దీర్ఘస్వర నిర్మాణం ఎవడైనా చేశాడా? ఇవన్నీ నేను చేశాను. ఇదంతా నా గొప్పతనం కాదు, సాయిబాబా గొప్పతనము. రమణానంద మహర్షి వారు బాబా గురించి అలా కీర్తించినందుకు ఈ విమర్శకుడు ఏమన్నాడో మీరే వినండి. 20,350 మంత్రాల్లో 60,000 తప్పులు నువ్వు కనిపెట్టావా? అంటే ఇప్పుడు ద్రష్టలు ఎవరైతే మంత్రాన్ని దర్శించారో వాళ్ళు మాకు తప్పులు చెప్పారా? లేదు నువ్వు అసలు మంత్రం గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే అనువాదం గురించి తప్పులు అంటున్నావా, లేదా భాష్యాల్లో ఉన్న తప్పులు అంటున్నావా? ఇది నువ్వు చెప్పగలవా నిజాయితీగా? ఒక అన్నిటికంటే ముఖ్యమైనది, అసలు 60,000 తప్పులు ఎంచాను అంటానికి నీకున్న యోగ్యత ఏంటి? వేదము సంస్కృతంలో ఉంది, నీకు సంస్కృతం వచ్చా? రాదు. సంస్కృతంలో తా అంటే తూ రాదు, కానీ పాపం 60,000 తప్పులు, 1 6 కూడా కాదు, 60,000 తప్పుల్ని ఎంచేశాడు. 60,000 తప్పులు ఉన్నాయంటూ ఋషుల్ని, మహర్షుల్ని, భాష్యకారుల్ని అందరినీ అవమానిస్తున్నాడు. మరి అట్లా చెప్తుంది అబద్ధమా నిజమా? నువ్వు చెప్పేదానికి నీకు యోగ్యత ఉందా లేదా అని ఆలోచించకుండా చప్పట్లు కొడుతూ నినాదాలు ఇస్తున్నా అక్కడ ఉన్న శిష్యుల్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. విన్నారు కదండి. లలిత్ కుమార్ అనబడే ఇతను మంచి విషయాలను, మంచి మాటలను వక్రీకరించడంలో సిద్ధహస్తుడు. ఇతగాడు చెప్తున్నట్లు రమణానంద మహర్షి వారు వేదాలను దర్శించిన ఋషులను ఎప్పుడూ ఎక్కడా అవమానించలేదు. కానీ ఇతడు ఎలా వక్రీకరించి చెప్తున్నాడో చూడండి. రమణానంద మహర్షి వారు చతుర్వేదాలలో ఆయన పరిష్కృతం చేసిన విషయాల గురించి ఆయన చక్కగా ఆయన రాసిన చతుర్వేద గ్రంథంలో ముందు మాటలో తెలియజేశారు. అవన్నీ కూడా మీకు చూపిస్తూ చదవటం జరుగుతుంది, చూడండి. చతుర్వేద మంత్రాలలోని అనేక భాషా దోషాలను నివారించి సవరించడమునే పరిష్కృతమని అంటారు. మరి ఋషులు దర్శించిన మంత్రాలలో భాషా దోషాలు ఉంటాయా అని కొందరికి కోపం రావచ్చును, మరి కొందరికి సంశయం కలగవచ్చును. చతుర్వేద మంత్రాలలో లవలేశము కూడా భాషా దోషాలు ఉండవు. కానీ ముద్రణా దోషాల వలన, మానవుల అశ్రద్ధ వలన, పొరపాట్ల వలన అనేక దోషాలు కలుగుతాయన్నది నగ్న సత్యం. తెలుగు భాషలో నేను పరిశోధించిన అనేక చతుర్వేద సంహిత గ్రంథాలలో 23,348 మొత్తం మంత్రాల సంఖ్య కంటే 3 రెట్లు అంటే సుమారుగా 60,000 తప్పులు, దోషాలు ఉన్నాయంటే ఇక వేద మంత్రాల పరిస్థితి ఏమిటిదో మీరు చక్కగా ఊహించవచ్చు. మరి ఏమిటా తప్పులు, దోషములు అంటే స్వరపరమైన దోషాలు. స్వరం రాయటమే మర్చిపోవటం, ఒత్తులు లేకపోవటం, ఒత్తులు లేని చోట ఒత్తులు పెట్టడం, పదాలు చెల్లాచెదురుగా ఉండటం. మీకు ఇవి కనిపించాయా? అదిగో చూడండి, పదాలు చెల్లాచెదురుగా ఉండటం. ఇంకా నెక్స్ట్ పేజీలోకి వెళ్దామండి. ఇష్టం వచ్చిన విధంగా పాదాలను కలిపివేయటం, కొన్ని పాదాలను మరిచిపోవటం, అనుదాత్తం ఉండవలసిన చోట ఉదాత్తం ఉండటం, స్వరితం ఉండవలసిన చోట ఉండకపోవటం, దీర్ఘస్వరితం అసలే లేకపోవటం, అనేక అక్షర దోషాలు ఉండటం, విసర్గలు లేకపోవటం, కొన్ని మంత్రాలే లేకపోవటం, వచ్చిన మంత్రాలే పునరావృతం కావడం, అనేక ముద్రణా దోషాలు ఉండటం, మంత్ర ఋషి విషయంలో తప్పులు ఉండటం, మంత్ర దేవతా విషయంలో తప్పులు ఉండటం, మంత్ర ఛందస్సు విషయంలో తప్పులు ఉండటం. నేనేమి నా సొంత మాటలు చెప్పట్లేదండి. రమణానంద మహర్షి వారు మాకు అందించిన వేదంలో ముందుగా రాసిన మాటలను నేను చదివి వినిపిస్తున్నాను, చూడండి. స్వర్ణకారుడు కలుషితమైన బంగారమును పుటము వేసి స్వచ్ఛమైన బంగారమును మార్చునట్లు పై 18 రకాల దోషాలను, తప్పులను సవరించి నివారించి పరిశుద్ధమైన చతుర్వేద సంహితను మానవాళికి అందించే వేదమాత నిష్కామ సేవా కార్యక్రమమే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు పరిష్కృత చతుర్వేద సంహిత. చతుర్వేద సంహితను పరిష్కృతం చేయాలన్న ఆలోచన నాకు ఎలా కలిగింది అని రమణానంద మహర్షి వారు చెప్తున్నారు, వినండి. వాస్తవంగా వేదంలో ఏ మార్మిక సుజ్ఞానము ఉన్నదో, మహర్షులు ప్రబోధించిన ఉపదేశములు ఏమిటో, వేదతత్వము ఏమిటిదో తెలుసుకోవాలన్న పరితాపం కలుగుట వలన వేద అధ్యయనము చేయాలన్న ఒక దివ్య ప్రేరణ నాకు కలిగింది.
ఈ దివ్య ప్రేరణతోనే వేద అధ్యయనం చేశాను. వేదాన్ని పరిష్కృతం చేయాలన్న ఆలోచన అప్పటిదాకా నాకు లేనే లేదు. ఏ విషయంలోనైనా ఒక గ్రంథాన్ని నేను అధ్యయనం చేసేటప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక గ్రంథాలను పరిశీలిస్తుంటాను. ఈ కోణంలోనే తెలుగు లిపిలోని ఉన్న చతుర్వేద సంహితలను పరిశీలించాను. ఆశ్చర్యం ఏమిటంటే అనేక తప్పులను, దోషాలను నేను గుర్తించాను. ఏది దోషరహితమో, ఏది దోషపూరితమో తెలుసుకోవాలని మరికొన్ని గ్రంథాలను పరిశీలించాను. పరిశీలించే కొద్ది వేద మంత్రాలలో ఉన్న తప్పులు, దోషాలు కోకల్లలుగా దర్శనమిచ్చాయి. చతుర్వేదాల మొత్తం మంత్రాల సంఖ్య 20,350 అని ప్రచారంలో ఉన్నది. కానీ సత్యం ఏమిటంటే మొత్తం మంత్రాల సంఖ్య 20,348 మాత్రమే. ఋగ్వేదంలో 3,776, 3,777 అనే మంత్రాలను 2 మంత్రాలుగా కాక 4 మంత్రాలుగా లెక్కించి పొరపాటు పడ్డారు. ఎందుకంటే 3,777 మంత్రం ఛందస్సు కూడా తప్పుగా రాశారు. అప్పుడు ఈ తప్పులను, దోషాలన్నిటినీ సవరించి, నివారించి స్వచ్ఛమైన, పరిశుద్ధమైన చతుర్వేద సంహితను తెలుగు ప్రజలకు అందించాలన్న పవిత్ర సంకల్పం నాకు కలిగింది. ఆ క్షణం నుండి నేను వేద అధ్యయనం చేసే ధోరణియే మారిపోయింది. ప్రతి మంత్రాన్ని చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా అధ్యయనం చేస్తూ, దేవనాగరి లిపిలోని మంత్రాలను ప్రమాణంగా తీసుకుని తప్పులను, దోషాలను సవరిస్తూ 20,348 మంత్రాలను పరిష్కృతం చేశాను. కారణం, వేద మంత్రాలను యథాతథంగా తప్పులు లేకుండా పఠించిన, హవనం చేసిన, అర్చనలు చేసిన, అభిషేకాలు చేసిన ఎలాంటి సత్ఫలములు కలుగుతాయో, తప్పులతో, దోషాలతో కూడిన వేద మంత్రాలను పఠించిన, హవనం చేసిన, అర్చనలు చేసిన, అభిషేకాలు చేసిన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. సకల మానవులు దుష్ఫలితాలు పొందకూడదు, సత్ఫలితాలు పొందాలన్న ఆశయంతో దిగ్విజయంగా పూర్తి చేసిన వేదమాత సేవయే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పరిష్కృత చతుర్వేద సంహిత. చతుర్వేద సంహిత అధ్యయనము, పరిష్కృతము నేను ప్రారంభించక ముందు ఎన్నో తప్పులతో, దోషాలతో కూడిన తెలుగు చతుర్వేద సంహితలను ప్రమాణంగా గుడ్డిగా నమ్మి మంత్రాలను నేను పఠించానని, చతుర్వేద సంహితను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత చక్కగా అవగతమైందని, ఒక గ్రంథాన్ని గుడ్డిగా నమ్మి పఠించడము, హవనాలు చేయటం ఎంతటి ప్రమాదకరమో గుర్తించాను. ఇటువంటి ప్రమాదము ఇక ఎవ్వరికీ కలగకూడదు అన్నటువంటి సత్సంకల్పంతో చతుర్వేద సంహితను తెలుగు లిపిలో పరిష్కృతం చేసి అందమైన మల్టీ కలర్లో ముద్రించి ఒకే గ్రంథంగా మీకు అందించాలన్నటువంటి కోరిక కలిగింది. నేను పరిష్కృతం చేసిన చతుర్వేద సంహిత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎలాంటి తప్పులు, దోషాలు లేని పరిశుద్ధమైన చతుర్వేద సంహిత ఆవిర్భవించటం. చతుర్వేద సంహితలోని ఋషుల గురించి, మునుల గురించి దొరికినంత సమాచారాన్ని అందించడం, మల్టీ కలర్లో చతుర్వేద సంహితను ముద్రించడం, ఒక్కొక్క వేదానికి సంబంధించిన ఋషుల స్తోత్రాన్ని సంస్కృతంలో రచించి ఈ గ్రంథం పొందుపరచటం, ఋషులు, మునులు దర్శించిన మంత్రాల సంఖ్యను వ్యక్తం చేయడం, సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా ఒక్కొక్క వేదాన్ని క్లుప్తంగా వివరించడం, ఇప్పటిదాకా మార్కెట్లో ఏ భాషలో కూడా ఎక్కడా లభించని దీర్ఘస్వరిత నిర్మాణంతో కూడిన చతుర్వేద సంహితను అందించడం. ఆత్మస్వరూపులారా, శివశక్తి సాయినాథుల కటాక్షంతో నాచే దిగ్విజయంగా, సంపూర్ణంగా పరిష్కృతం చేయబడిన చతుర్వేద సంహితను చక్కగా అధ్యయనం చేయండి. వేద మంత్రాలను అధ్యయనం చేయలేని వారు కనీసం ఋషుల గురించి నేను రాసినటువంటి సమాచారంను అధ్యయనం చేయండి. అపార శివానుగ్రహాన్ని, ఋషీశ్వరుల, మునీశ్వరుల, వేదమాత అనుగ్రహాన్ని పొందండి. ఈ గ్రంథం మీరు అధ్యయనం చేయలేకపోయినా కేవలం ఈ గ్రంథం మీ ఇంట్లో ఉంటే అనేక సత్ఫలితములు మీకు కలుగుతాయి. దుష్ట శక్తులు మారిపోతాయి. అపార పుణ్యం కూడా మీకు సంప్రాప్తం అవుతుంది. చూశారు కదండి, అదండి ఆ సంగతి. లలిత్ కుమార్ గారికి ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శిష్యులు ఎందుకు చప్పట్లు కొట్టారో? వేద మంత్రాలను దర్శించిన ఋషులను రమణానంద మహర్షి వారు అవమానిస్తున్నారని లలిత్ కుమార్ అంటున్నాడు కదా. అలా అయితే మరి వేద మంత్రాలలోని మంత్రాలు దర్శించిన ఋషుల నామాలపై ఎందుకు ఈ స్తోత్రాన్ని రచించారో ఒక్కసారి చూడండి. అంతేకాదండి, వేదంలోని ఋషుల నామాలపై శివలింగాలను కూడా ప్రతిష్ఠించారు రమణానంద మహర్షి వారు. విన్నారు కదండి, మహర్షి వారికి వేదం తెలియదు అన్నాడు. వేదం తెలియకుండానే ఆయన వేద జ్ఞానాన్ని మాకు బోధిస్తున్నారా? వేదం ఆయనకి తెలియకుండానే చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అనే బిరుదును ఆయనకి ప్రసాదించారా? వేద గ్రంథాలలో ఉన్న ప్రింటింగ్ దోషాలను 60,000 దోషాలను కనిపెట్టి వాటన్నిటినీ సరిచేసి పరిష్కృతం చేసి వేదాన్ని మాకు అందించారు అంటే వేదం తెలియకుండానే
సంస్కృతం రాకుండానే ఇవన్నీ చేశారంటారా? మరి మహర్షి వారికి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అనే బిరుదును ఇచ్చిన వారు ఎవరు? మీరే చూడండి. అధ్యాపక వృత్తిలో పరిపూర్ణంగా పరితృప్తి చెంది ప్రాచీన వాంగ్మయాన్ని ఆధునిక సాహిత్యంతో జోడించి ఉపనిషత్తుల సారాన్ని ప్రపంచానికి అందించిన మహనీయులు ఆచార్య మసన చెన్నప్ప గారితో ఈనాటి ఎందరో మహానుభావులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, ఎంఏ తెలుగులో గురజాడ అప్పారావు స్వర్ణ పతక గ్రహీతలు, 40 సంవత్సరాల బోధనానుభవం కలిగిన అధ్యాపకులు, 36 గ్రంథాలను రచించి ఉపనిషత్తులను అనితర సాధ్యంగా 4000 ముత్యాల స్వరాలలో తెనిగించిన ఉత్తమ అనువాదకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత 2014లో ఉత్తమ అధ్యాపక బిరుదాంకితులు, 25 ఏండ్లుగా వేదాంగాలను, ఉపనిషత్తులను, దర్శన గ్రంథాలను, భగవద్గీతను గూర్చి ప్రవచనాలిస్తున్న ఆచార్య మాసన చెన్నప్పగారే ఈనాటి ఎందరో మహానుభావు. మరి మసన చెన్నప్ప గారు అంటే ఆయన కూడా చిన్నవాడు కాదు. దయానంద సరస్వతి స్వామి వారి యొక్క కుడి భుజం. పండిత గోపదేవ్ గురువును, పండితుడిని ఆయన దగ్గర ప్రత్యక్షంగా సేవ చేసినటువంటి వాడు. ఎన్నో మార్మికమైనటువంటి విషయాలను గ్రహించినటువంటి వారు. ఒకవైపు పౌరాణికమైనటువంటి సాహిత్యంలో నిష్ణాతుడు, మరొక వైపు వేదములో నిష్ణాతుడు, ఇంకొక వైపు ఆర్ష కవీశ్వరుడు. అంటే ఇన్ని కోణాలలో అపారమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్న వారి యొక్క గొప్ప సంస్కారం ఏమిటిది అంటే, ఆయనకు హంస ఎవరో, రాజహంస ఎవరో, కాయ ఏమిటిదో, పండు ఏమిటిదో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన వారి యొక్క సంకల్పాన్ని నాకు తెలియజేశారు. స్వామి, మీకు మా యొక్క ప్రమీల పీఠం తరపున చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని బిరుదును మీకు ఇచ్చాము. ఇక నాకున్నటువంటి మరొక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈశ్వరుడు నాకు ప్రేరణ ఇస్తున్నటువంటి కార్యం ఏమిటిది అంటే, మీకు జగద్గురువుగా బిరుదును ఇవ్వడమే, సన్మానించడమే అని వారు విన్నవించడం జరిగింది. అన్నారు కదండి. ఈ చెన్నప్ప గారు రమణానంద మహర్షి వారికి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అనే బిరుదును ప్రదానం చేశారు. మరి చెన్నప్ప గారు రమణానంద మహర్షి వారికి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అనే బిరుదుని ఇచ్చారు అంటే, రమణానంద మహర్షి వారికి వేదం తెలియకుండానే, సంస్కృతం రాకుండానే, ఆయన ఏమీ రచించకుండానే ఇచ్చారంటారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు కంటితో కూడా చూడలేని వేదాన్ని మేము ఈరోజు దేవుడి గదిలో పెట్టుకుని పూజించుకుంటున్నాము అంటే, మరి అదంతా కూడా రమణానంద మహర్షి వారి గొప్పతనమే కదా. వేదాలు తెలియకుండానే, సంస్కృతం తెలియకుండానే ఇవన్నీ చేశారంటారా? కరోనా టైంలో 4 సంవత్సరాలు ఈ వేదం గురించి కష్టపడ్డానని రమణానంద మహర్షి వారే స్వయంగా ప్రకటించారు. అవన్నీ విని కూడా రమణానంద మహర్షి వారికి వేదం అంటే ఏమిటో తెలియదని, సంస్కృతం రాదని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. ఎంత పచ్చి అబద్ధాలు చెప్తారు అంటే, రమణానంద మహర్షి వారు చేస్తున్న ప్రతిదీ కూడా వారి ఛానల్లో వీడియో రూపంలో ఉంటాయని తెలుసు కూడా, చూసి కూడా మరి అంత ఆధారాలు ఉన్నా సరే అంత పచ్చిగా అబద్ధాలు ఆడుతూ రమణానంద మహర్షి వారిని విమర్శిస్తూ ఉంటాడు. మరి ఆ ఆధారాలన్నీ చూపిస్తూ అతను చెప్పినవన్నీ అబద్ధాలు అని నిరూపిస్తే మరి ముఖం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. సాయి లాంటి గురువు 4 యుగాలు వెతికినా లేడంటున్నాడు కదా రమణయ్య. 4 యుగాలు పక్కన పెట్టు, ఈ యుగంలోనే పుట్టిన మన సమీప కాలంలో మనం చూసిన ఓ శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కులు ఇలాంటి గురువుల కంటే కూడా సాయి ఏ విధంగా గొప్ప? 4 యుగాల్లోనే లేవు అంటే 4 యుగాల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కనీసం వాళ్ళు నడిచెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన దుమ్ములో కోటో వంతు కూడా చేయడు నువ్వు అనుకునే గొప్పవాడు. మరి అట్లాంటిది అసలు 4 యుగాల్లోనే ఇట్లాంటి గురువు లేడు. ఓహో, బహుశా ఇట్లాంటి గురువు అంటే ఖచ్చితంగా ఉండుండకపోవచ్చులే. ఎందుకంటే ఇంత అవలక్షణాలతో కూడిన, ఇంత అశాస్త్రీయమైన జీవనాన్ని గడిపే గురువులు మా ధర్మశాస్త్రాల్లో అయితే అక్కడ లేరు. బహుశా బాబా వారి గురించి ఏమన్నారో మీరు విన్నారు కదా. నువ్వే చెప్తున్నావు కదయ్యా వాళ్ళ ఆచార్యులు అని. ఆచార్యులకి అవధూతలకి తేడా
నీకు తెలియటం లేదా? ఆచార్యులు అవధూతలు ఒక్కటేనా? ఆచార్యుల కన్నా అవధూతలు గొప్పవారు, అది తెలుసుకో ముందు. ఆచార్యులకు అవధూతకు పోలికేమిటి? పిలిస్తే పలుకుతాడు బాబా. బాబావారు చూపించిన సర్వజ్ఞత్వం మీ ఆచార్యులు చూపించారా? బాబావారు చేసిన మహిమలు మీ ఆచార్యులు ఎవరైనా చేశారా? బాబావారికి ఉన్న దైవత్వంలో 1/4 వంతైన దైవత్వం మీ ఆచార్యులకు ఉందా? ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. చూశారు కదండి, ఈ విమర్శకులు మాట్లాడే మాటల్లో ఒక్కటి కూడా నిజముండదు. అన్ని అడ్డగోలు అబద్ధాలు తప్ప, వెటకారపు మాటలు తప్ప వీళ్ళ మాటలలో అసలు సత్యం అన్నదే ఉండదు. వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మనమందరం కూడా చూస్తూనే ఉంటాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.